వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలను ఈ నెల 6-7 తేదీలలో నాక్ టీం సందర్శించనున్నట్లు కళాశాల కరెస్పాండెంట్ ననపనేని సుధాకర్ తెలిపారు. కళాశాలలో జరిగిన సమావేశంలో కరెస్పాండెంట్ ననపనేని సుధాకర్ మాట్లాడుతూ కళాశాలకు విచ్చేసిన త్రిసభ్య నాక్ టీం సభ్యులు కళాశాలలోని అన్ని విభాగాలను రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు కళాశాలను పరిశీలించే నాక్ టీం 4వ పర్యాయం కళాశాలను సందర్శించడం జరిగిందని తెలిపారు. ఈ పర్యాయం కూడా నాక్ మెరుగైన గ్రేడింగ్ ఇస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధ్యాపకేతర బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని తెలిపారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల 4వ సైకిల్ కింద నాక్ పీర్ టీము 6-7 తారీఖుల్లో కళాశాలను విజిట్ చేయడం జరిగింది. కళాశాలలో వివిధ విభాగాలని పరిశీలన చేయటం, రికార్డులను పరిశీలన చేయటం, అట్లాగే విద్యార్థులతో, పేరెంట్స్తో, పూర్వ విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసుకుని కళాశాల యొక్క స్థితిగతుల్ని, పనిచేసే తీరుతెన్నుల్ని పూర్తిగా గమనించడానికి అందరితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 2-3 నెలలుగా కళాశాల యొక్క అన్ని విషయాల్లోనూ రెనోవేట్ చేయడానికి, లేకపోతే రంగులు వేయటం కానీ, అందంగా అలంకరించడానికి కానీ, ఆకర్షణీయంగా ఉంచడానికి కానీ చాలామంది వ్యక్తులు మాకు సహాయ సహకారాలు అందించారు. వారందరినీ ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారిలో ముఖ్యంగా అకాడమిక్ ఆస్పెక్ట్స్లో సుగుణ గారు పూర్తిగా లీనమైపోయి అన్ని రికార్డ్స్ని అప్డేట్ కట్టి పెట్టడం, అందరి చేత ప్రజెంటేషన్ పీపీటీ ప్రజెంటేషన్ చేయించటం, ఇటు ప్రిన్సిపాలు, అట్లాగే కోఆర్డినేటర్, నాక్ ఐక్యూఏసీ, వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన అందరి చేత ప్రజెంటేషన్ ఇప్పించడం, వాళ్ళ డిపార్ట్మెంట్ల యొక్క ప్రస్తుత గత చరిత్రల మొత్తాన్ని వారికి తెలిసే విధంగా విద్యార్థులకు ఏ రకమైన సేవలు అందిస్తున్నాం, ఏ రకమైన ఉపయోగాలు కలుగుతున్నాయి, విద్యార్థులు ఎంతమంది ఉత్తీర్ణులు అవుతున్నారు, ఎంతమందికి ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి, వీటన్నిటిని కూడా ప్రతి డిపార్ట్మెంటు వారి విభాగాల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు తెలియపరచడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ కళాశాల వ్యవస్థాపకులు కీర్తిశేషులు నన్నపనేని సుధాకర్ ఆశయాలకు అనుగుణంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు మెరుగైన విద్యాబోధన కళాశాలలో జరుగుతుందని తెలిపారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, జిమ్, ల్యాబ్స్, విశాల ప్రాంగణం, ఆడిటోరియం తదితర సౌకర్యాలు కళాశాలలో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని, వీటన్నిటిని పరిశీలించి నాక్ టీం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. విద్యతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేలా సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. 1951లో స్థాపించిన మొట్టమొదటిగా మాన్యశ్రీ నన్నపనేని వెంకటరావు గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఇవాళ 4వసారి మాకు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను నాక్ వాళ్ళ ఆధ్వర్యంలో మా కాలేజీ యొక్క అసెస్మెంట్ కోసం వచ్చిన టీము మేనేజ్మెంట్ దగ్గర నుంచి ప్రతి వ్యక్తి కూడా ఇటు టీచింగు, నాన్ టీచింగు, మరియు మా సుగుణ మేడం గారు, అలాగే ఇతర సిబ్బంది అందరూ కూడా శాయశక్తుల వారి యొక్క సమిష్టి కృతితో ఈరోజు మేము సాధించబోతున్నాం విజయం. ఈ విజయానికి మా యొక్క మేనేజ్మెంటు శ్రీ నన్నపనేని సుధాకర్ గారు మ్యాక్సిమం కావలసినటువంటి అన్ని రకాల యొక్క సపోర్ట్ని మాకు అందిస్తూ, విశ్రాంత ప్రిన్సిపల్ నాక్ అడ్వైజర్ సుగుణ మాట్లాడుతూ కళాశాల పూర్వ విద్యార్థిగా, అధ్యాపకురాలుగా, ప్రిన్సిపల్గా పనిచేసిన తాను ఈ కార్యక్రమం ద్వారా కళాశాల రుణం తీర్చుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపల్ అజయ్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కామాక్షి, నాగమణి మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. మాకు నాక్ అక్రిడియేషన్ ప్రాసెస్ విజిట్ కంప్లీట్ అయ్యి మేము ఈ విధంగా ప్రెస్ మీట్ ముందుకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నాక్ అక్రిడియేషన్ ప్రాసెస్లో మాకు సహకరించిన మేనేజ్మెంట్కి, అలాగే ప్రతినిత్యం మాకు అన్ని విధాలా సహకరించిన మా ఫ్యాకల్టీ అందరికీ
అలాగే మాకు ఇక్కడ సహాయ సహకారాలు అందించినటువంటి రెండు కాలేజెస్ ఫ్యాకల్టీకి అలాగే పూర్వ విద్యార్థులందరికీ కూడా నా సైడ్ నుంచి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఉద్దేశపూర్వకంగా తమ పొలాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెనాలి మండలం గుడివాడ గ్రామానికి చెందిన రుద్రపాటి నాగేశ్వరరావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని, తమకు తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మాకు పూర్వీకుల నుంచి 100 సంవత్సరాల నుంచి 34 సెంటున్నర ఒకటి, 30 సెంటు ఒకటి, 64 సెంటున్నర భూమిని 2074లో సర్వేర్ గారు వచ్చి రాళ్ళు వేసి టెంపరీ పట్టా ఇచ్చి మీరు ఎంతకాలమైనా కానీ పండించుకోండి, గవర్నమెంట్గా కావాలన్నప్పుడు ఇద్దరు కానీ పండించుకోండి అన్నారు. ఇప్పుడు 110 సంవత్సరాలు అయింది, పండించుకుంటానే ఉన్నాం. ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి నేను లెటర్ పెడతానికి వచ్చా, నీ నోటికాడన్నం తీను, ఆ స్తంభాలు మీ ఏపు కొద్దిగా జరుపుకుంటాం, ఇక అంతకంటే ఏం చేయను, గ్రావెల్ తోలుతాను, మీ ఏపు ఒక అరగజం వస్తుంది, మా ఏపు ఒక అరగజం వస్తుంది, దీని గురించి ఎడదాకా రావాలా, వెనకటి నుంచి మన అందరం అన్నదమ్ములుగా ఉన్నాం, ఇట్లా బాధపడబాక వెళ్ళారు. అప్పటి నుంచి ఈ 100 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎవరు కదిలించిన వాళ్ళు, మాకు అడ్డం అన్నవాళ్ళు లేరు, మా బండి పోవట్లేదు అన్నవాళ్ళు లేరు, ఎవరూ లేరు. వెళ్ళిన తర్వాత క్రేన్ తవ్వటానికి వీల్లేదు, అధికారపూర్వంగా వచ్చి న్యాయం చేస్తారో ఏం చేస్తారో వాళ్ళు వచ్చిన తర్వాత మీరు చదువుకుందరు కన్నా వెళ్ళిపోయి ఊళ్ళో పెట్టారు. ఊళ్ళో పెట్టిన తర్వాత 10 నుంచి అప్పుడు దాకా ఏమీ లేవు. పొద్దున్నే పొలం వెళ్ళేసరికి ఏమీ లేదు, మొత్తం 7 అడుగులు పెట్టి తవ్వేసి 50 గజాలు ఎడల్పు చేశారు. సరే నేనన్నాను, నా ఎదర మీ రైతులు ఉన్నారు అయ్యా, అక్కడ 10 అడుగులు ఏంది, ఇక్కడ 50 గజాలు ఏంది, మరి ధర్మాన్న ఏం మాట్లాడొద్దు, మేము ఎట్లా చెప్తే అట్లా నువ్వు వినాలి, అసలు నీది కూడా చెప్పాల్సిన పని లేదు, అది ఏం చేసుకుంటాం చేసాం అంతేనన్నారు. గుంటూరు బాపట్ల ఉమ్మడి జిల్లా దళిత నాయకుడిని. మా ఊళ్ళో ఎస్సీ సామాజిక వర్గం చెందినవారు అవడం వల్ల నాకు పిలుపు మేరకు నేను కోపల్లి గుడివాడ గ్రామం వెళ్ళాను. గుడివాడ గ్రామం వెళ్తే 1974లో అప్పటి తహసీల్దార్ అప్పారావు గారు వీళ్ళకి కల్టివేషన్ పట్టా ఇచ్చారు. కల్టివేషన్ పట్టా ఇస్తే ఇతను కావాలని దళితుల మీద దురుసుగా ప్రవర్తిస్తూ ఉద్దేశపూర్వకంగా అవసరం లేకపోయినా కానీ బళ్ళబాటకి ఆల్రెడీ 15 అడుగులు ఉన్నప్పటికి కూడా కావాలని మొత్తం పొలం మొత్తాన్ని క్రేన్తో రేతిరి పెట్టి ధ్వంసం చేసి పెద్దగా ఒక 6 అడుగుల లోతు గొయ్యి పెట్టి మొత్తాన్ని మట్టి తీసి ఇతర చోట్ల తీసుకెళ్ళి వాళ్ళ సొంతాలకి అమ్ముకున్నాడు. ఈ విషయాన్ని ప్రస్తుత తహసీల్దార్ కేవి కృష్ణారావు గారికి చెప్పంగా అతను వచ్చి గోపాలకృష్ణ గారికి చెప్పంగా ఆయన వచ్చి విజిట్ చేశాడు. ఇదంతా చాలా దారుణంగా చేశాడు, ఆయన బాధపడి వచ్చాడు. మరి ఆయన సరైన చర్య తీసుకోలేదని చెప్పి ఇప్పుడు మేము సబ్ కలెక్టర్ గారి దగ్గరికి తెనాలి వచ్చాము. ఆమె కూడా ఎంక్వైరీ చేపిస్తానని మాట ఇచ్చింది. పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. పట్టణ శివాజీ చౌక్ వద్ద నుండి పాతరత్న టాకీస్ సెంటర్ వరకు సుమారు 26 లక్షల వ్యయంతో 125 మీటర్ల మేర చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు సోమవారం చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శంకుస్థాపన చేశారు. నిత్యం రద్దీగా ఉండే బుర్రిపాలెం రోడ్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు పట్టణ సుందరీకరణలో భాగంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా పట్టణంలో అవసరం ఉన్న చోట రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందని, రోడ్డు వెంబడి ఉన్న ఆక్రమణదారులు స్వచ్ఛందంగా ఆక్రమణను తొలగించుకొని పురపాలక సంఘానికి సహకరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. శివాజీ చౌక్ నుంచి అలానే రత్నాడాస్ వరకు రోడ్డు పెంపుట అనేది ఒకవైపు వర్క్ జరిగింది కాబట్టి ఇది రెండో వైపు కూడా మనకు ఎంతో అనునిత్యంగా రద్దీగా ఉండేది ఇక్కడ రత్నా ట్యాక్స్ దగ్గర అలానే శివాజీ చౌక్లో. కాబట్టి రోడ్డు వెలాడుపు చేసి ప్రజలకి అందించాలనేది మా ఆశయం కూడా. అలానే ఎంతో వ్యాన్లు కానివ్వండి, స్కూల్కి వెళ్ళే బస్సులు కానివ్వండి, అలానే పిల్లలు సైకిల్ మీద పడటం, యాక్సిడెంట్స్ జరగటం మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఎంత రద్దీగా ఉండేది. తెనాలి పట్టణం పెరిగే కొద్ది బురిపాలెం నుంచి కూడా ఎంతో రద్దీగా ఇటువైపు వస్తున్నాయి. ఆ రద్దీ అనేది అర్థం చేసుకొని ఈ రోజున మేము ఇక్కడ రోడ్డు పెంచడానికి మేము పునాది చేసాం. అలానే ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. అలానే ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉందో
అదన్నీ తొలగించి రోడ్డు వేలాడుపు చేయాలని 25 లక్షలకి శాంక్షన్ చేయడం జరిగింది. కౌన్సిల్లో కూడా సాధారణ నిధులతోనే ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన తెనాలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనది మీరందరూ కూడా గమనిస్తున్నారు. అందులో భాగంగానే గౌరవ కౌన్సిల్ వారు శాంక్షన్స్ ఇచ్చారు. వాటిలో భాగంగానే మనము బురిపాలెం రోడ్లో ఒక సైడ్కి ఆల్రెడీ ఒక వర్క్ రోడ్ వైడింగ్ సుమారుగా 20 లక్షల రూపాయలతో క్లియర్ అయిపోయింది ఆ రోడ్డు. అదేవిధంగా బోస్ రోడ్లో కూడా ఒక సైడు రోడ్డు వర్క్ స్టార్ట్ అయిపోయింది. రెండో సైడ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు గౌరవ సిపి గారు, ఇక్కడ ఉన్నటువంటి 5వ వార్డు మెంబరు, అధికారులు అందరం ఈరోజు వచ్చి ఇటు సైడ్ ఉన్నటువంటి రోడ్డు సుమారుగా 25 లక్షల రూపాయలతోటి ఈరోజు ప్రారంభించడం అయింది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సర్కిల్ దగ్గర నుంచి ఆర్చ్ దగ్గర నుంచి ఇక్కడ గాంధీ పార్క్ వరకు రోడ్డు వైడనింగ్ ఆ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు సిపి గారు వచ్చి రోడ్డు వరకు ప్రారంభించడమైంది. బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమం నందు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ నిర్వహించారు. కీర్తిశేషులు గౌరవనేని సూర్యనారాయణ 4వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు వెంకటేశ్వరరావు, సంధ్య, ప్రదీప్ కుమార్, పద్మలత, ఝాన్సీల సహకారంతో ఆశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి, సెక్రటరీ యార్లగడ్డ కోటేశ్వరరావు మరియు వెనిగళ్ల నారాయణ, శివప్రసాద్, టీడీపీ నాయకులు అత్తిశెట్టి వెంకటేశ్వరరావు, కన్నెగంటి మధు, పఠాన్, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు గౌరవనేని సూర్యనారాయణ గారి 4వ వర్ధంతి సందర్భంగా కుమారులు వెంకటేశ్వరరావు గారు, భార్య సంధ్య గారు, ప్రదీప్ కుమారు, పద్మలత, కుమార్తె ఝాన్సీ, మనమళ్ళు, మనవరాలు ఈరోజు ఆశ్రమవాసులకు నూతన వస్త్రములు, భోజనంలో ఏర్పాటు చేసి దుప్పట్లు భోజనంలో ఏర్పాటు చేసినారు. సూర్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. ఇట్లు ఆశ్రమం ట్రస్టీలు, ఆశ్రమవాసులు. తెనాలి గాంధీ ఆశ్రమంలో గౌరవనేని సూర్యనారాయణ గారి 4వ వర్ధంతి సందర్భంగా ఆశ్రమవాసులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ గాంధీ ఆశ్రమంలో పేదలకి అన్నదానం జరగటం చాలా ముదాహం. మరి ఈ కార్యక్రమాన్ని పూనుకొని చేసిన వెనిగళ్ల నారాయణ శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దానికి మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే గౌరవనేని సూర్యనారాయణ గారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఆశ్రమవాసులకు భోజనం ఏర్పాటు చేయడంలో వజ్రాల రామలింగాచారి గారు, మరి కోటేశ్వరరావు గారు వీరు కూడా పాల్గొని దుప్పట్లు, పళ్ళు పంపిణీ చేయటం చాలా ముదాహం కార్యక్రమం జరపడానికి. ఇప్పుడు ఒక చిన్న విరామం.